విశాలంగా పరుచుకున్న సాగర తీరం, సమున్నతమైన గిరిశిఖరాలు, ప్రకృతి సోయగాలకు ఆలవాలమై నిలిచే అరకు అందాలతో విశాఖ లోగిలి ముగ్ధ సమ్మోహనంగా భాసిల్లుతోంది. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. విశాఖలోని కనక మహాలక్ష్మి భక్తుల కొంగు బంగారం. తాము వీసమెత్తు బంగారం కొనుక్కున్నా, ఆస్తిపాస్తులు కలిసొచ్చినా, ఉద్యోగం దొరికినా, పెళ్లి సంబంధం కుదిరినా, సంతానం కలిగినా అదంతా కనక మహాలక్ష్మి అనుగ్రహంగానే ఈ ప్రాంతవాసులు భావిస్తారు. ఈ భక్తి భావన అమ్మ పట్ల వారికున్న ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. గర్భాలయం, ప్రత్యేక మందిరం వంటి ఏర్పాటు లేకుండా ఆరుబయట బహిరంగ మంటపంలో భక్తుల పాలిటి కల్పవల్లి అయిన కనక మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారికి ఆలయ గోపురాలు నిర్మించే సంప్రదాయం ఇక్కడ లేనందున అమ్మవారి నెలవకు ముందు అనివెట్టి మంటపం ఉంటుంది. దక్షిణ వైపున ఉన్న ప్రవేశ ద్వారం నుంచి ఉత్తర దిక్కులోకి భక్తులు ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న వారికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని ప్రతీతి. రజత కవచాలంకృతగా పద్మపాణిగా అమ్మవారు దర్శనమిస్తుంది. వర్ణ వర్గ విచక్షణలేవీ లేకుండా అమ్మవారికి భక్తులు స్వయంగా పూజలు, అభిషేకాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. వైదిక రూపిణి వేదమయీ క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అంటూ శంకర భగవత్పాదులు కనకధారాస్తవంలో శ్రీ కనక మహాలక్ష్మిని స్తుతి చేశారు. ఇంతటి విశిష్టమైన కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులందరూ సకల సన్మంగళదాయకంగా భావన చేస్తారు. ఒంటి మీద మచ్చలేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చ వచ్చింది లోకం కోసం హలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చ పడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చ పడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చ పడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. దేనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ కార్తీక దామోదరుడు అన్న పేరుతో విష్ణువుని ఆరాధిస్తాం. అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప నేను తెల్లవారకట్ట లేచి స్నానం చేశానని, నేనేదో ఆవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు. భక్తికి లొంగిపోతావు. ఆ భక్తి నాకిమ్మని కూడా ఆయన్నే అడగాలి. ఎంత వశుడవుతాడంటే భక్తికైనా
నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను. దామోదరుడని కట్టబడడానికి కారణం అది. ఇది కృష్ణావతారములో ఆద్యంతముల యందు ప్రకాశించింది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. ప్రారంభం అవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు భీష్ముడి దగ్గరికి వచ్చి. ఏమని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట్ట, కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట. భీష్ముడు అన్నాడు, భీష్ముడు పరమభక్తుడు, విష్ణువు యొక్క తత్వము తెలుసున్న 12 మందిలో ఒకడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా? ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చెయ్యొచ్చా? అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు. అనుకుని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు. భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేరు. స్వచ్ఛంద వరం ఉన్నవాడు, మహానుభావుడు. ఒంటి నిండా నెత్తురే. కృష్ణ పరమాత్మ అట్నుంచి పడుతున్న ఈ బాణాలు ఇట్నుంచి వెళ్ళటం లేదు. ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు. ఒళ్ళంతా నెత్తుటి వరద కింద ఉన్నాడు అర్జునుడు. భీష్ముడు మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాణ్ణి కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.